నమస్కారం. నేను మీ ఫెన్ భాస్కర్, హైదరాబాద్. వెల్కమ్ టు పసుమర్తి ఆస్ట్రాలజీ సెంటర్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే మీ బంధుమిత్రులు శ్రేయోభిలాషులకి కూడా షేర్ చేయండి. ఈ వీడియోలో మనము భరణి నక్షత్రం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ నక్షత్రంలో జన్మించిన వారు మనకి ఎలా ఉంటారు అని, శత్రువులను జయించువాడు, అలాగే సాహసాలు చేసేందుకు సిద్ధంగా ఉంటూ ఉంటారు. అంటే వీరు ప్రమాదాలని ఢీకొంటూ ఉంటారు అని కూడా మనం చెప్పచ్చు. అలాగే ప్రయాణాలు చేసేందుకు కూడా ఇష్టడుగా ఉంటారు. శుక్రుడు కదా, కాబట్టి భోగభాగ్యాలన్నీ కూడా ఉంటాయి. మంచి పొడుగ్గా మంచి శరీరం ఉండటము, కృతజ్ఞుడిగా ఉండటం, అలాగే వ్యాపారాలు కలిసి వస్తాయి వీరికి. సేల్స్మెన్లు, కమిషన్ వ్యాపారము ఇత్యాది వృత్తుల్లో వీరు రాణిస్తారు అని చెప్పచ్చు. శుక్రుడు మధ్యవర్తిత్వంగా ఎక్కువ ఉంటాడు. మనం చూసుకున్నట్టయితే వృషభతులకు అధిపతి ఈయన, కాబట్టి ఈ నక్షత్రానికి శుక్రుడు అధిపతి. అధిదేవత వచ్చి యముడు. కొన్నిటికి ఈ నక్షత్రం పనికిరాదు. మన వివాహానికి వాటికి పెట్టుకునేటప్పుడు యముడు అధిపతి కాబట్టి నక్షత్రాన్ని పెద్దగా పరిగణించరు. అలాగే ఈ నక్షత్రంలో జన్మించిన వారు వజ్రం ధరించినట్టయితే మంచి జరుగుతుంది. అలాగే తెల్లని వస్త్రాలు ధరించుకున్నా కూడా వీరికి మంచి జరుగుతుంది అని మనము చెప్పవచ్చు.